దేశంలో విషయం లేకపోయినా నేతల్లో మాత్రం విషయం ఉంది. తినడానికి లేక కటకటలాడుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని ఆపదా? సరిహద్దుల్లో దాయాది దేశ సైనికులు ఎందుకు కాల్పులకు తెగబడుతున్నారు? మన దేశం కన్నెర్ర చేస్తే ప్రపంచ పటంపై పాక్ అనే దేశం ఉంటుందా? అసలు పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పహల్గాం దాడి తర్వాత భారత్ గంభీరంగా ఉంటూ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించింది. భారతీయుల గుండెలు పగిలాయని, గుణపాఠం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు వేటు ముమ్మరం చేశాయి. కానీ పాకిస్తాన్ మాత్రం కవ్విస్తోంది. మా దగ్గర అణుబాంబులున్నాయి, వేసేస్తామంటూ పాక్ నేతలు వీరంగం చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం వరుసగా 4వ రోజు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్ జిల్లాల సరిహద్దుల్లో స్వల్ప స్థాయిలో కాల్పులు జరిపింది. వీటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఆ 4 లొకేషన్లను 4 సార్లు ట్రాక్ చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. అత్యంత దట్టమైన అడవులు కావడంతో ఉగ్రవాదులు తప్పించుకోగలుగుతున్నారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లోని పహల్గాం తెహ్సీ దగ్గర గుర్తించారు. కానీ దళాలు అక్కడికి చేరేలోపు వారు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం తిరిగి త్రాల్ కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి వారు జారుకున్నాక కొకెర్నాగ్ లో లొకేషన్ బయటపడింది. ఒక గ్రామంలోని ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకోవడంతో ఆహారం తీసుకుని వారు పారిపోయారు. అడవుల్లో ఆహారం, నిత్యావసరాల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఫుడ్ కోసం సమీప గ్రామాల్లోకి వస్తున్నారని తేలింది. ప్రస్తుతం ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు బైసరల్ లోయలో కొందరు సందర్శకుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. తమ వారితో మాట్లాడేందుకు వాటిని వాడొచ్చన్న అనుమానాలు ఉండడంతో టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. आतंकवाद इसका खात्मा तब होगा जब लोग हमारे साथ होंगे और ये स्पीकर साहब उस मौके की शुरुआत है। अगर कि हम इस मौके पर एहतियात से कदम जो है लें, हमारे तरफ से कोई ऐसा कदम नहीं उठना चाहिए. In the page number 69 they were mentioning about more than 100 youth. They have been associated with the international terror group like Al-Qaeda, ISIS have been identified and they have been given some kind of the guidance from the religious the head and also through the psychologist. आमदन सैलानियों के नाम पर पहलगाम के लोग करते, ये कश्मीर के लोग करते हैं. जब देखा सैलानी चले गए, बड़े कष्ट होना शुरू हो गया. अरे किसी ने नहीं कहा कंठ खोल करके देखना, इसी धर्म के ग्रंथ के अंदर लिखा हुआ है, कलमा पढ़ना. किसी ने क्रिटिसाइज करने का प्रयास नहीं करा. దౌత్య మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పాక్ ప్రభుత్వానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు. 2 అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలన్నారు. నవాజ్ షరీఫ్ మాట అటుంచితే దాడి తర్వాత పాక్ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. భారత్ పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి అనీఫ్ అబ్బాసీ బెదిరించారు. సింధు నదిలో నీరు రాకపోతే రక్తం పారుతుందంటూ పాక్ నేతలు రెచ్చగొడుతున్నా భారత్ నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ఇండియాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించారు. 16 ఛానల్స్ ను బ్యాన్ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్ అకౌంట్లపై నిషేధం కొనసాగుతోంది. ఎన్ని యుద్ధాలు, ఉగ్రదాడులు చేసినా భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమా పాక్ లో బలంగా ఉండేది. తాజాగా పహల్గాం దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యూఢిల్లీ పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టింది. సింధు జలాలను ఆపేస్తామని ప్రకటించింది. నిజంగా నీరు ఆపితే పాకిస్తాన్ లో తిరుగుబాటు వస్తుంది. జనం కరువు కాటకాలతో అల్లాడిపోతారు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్ లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. देश छोड़कर जाने चाहिए
ऐसे सबको आइडेंटिफाई कर लिया गया, इसमें से कोई भी बचा नहीं और उनको बाहर भेजने के लिए कंप्लीट ट्रैकिंग चल रहा है। इसका कंप्लीट आंकड़ा जल्दी ही पुलिस आपको देगी। मूल रूप से कंफ्यूजन इसलिए कई बार क्रिएट होता है, चिताएं शांत भी नहीं हुई थी, चोगा पहन के पाकिस्तान का आगे पाकिस्तान को बचाने के लिए, हिंदुत्व के ऊपर हमला करने के लिए गोल गोल अंग्रेजी बोल करके 15 मिनट में यह एक्सप्लेन किया कि किस प्रकार से भारतीय और हिंदुत्व ही रिस्पॉन्सिबल है इस आतंकवादी हमले के लिए और पाकिस्तान का कोई लेना देना नहीं है और जो पाकिस्तान से आए हुए आतंकवादी हैं उनका कोई लेना देना नहीं। आप बताइए, ये लोग पाकिस्तानी एजेंट हैं या नहीं? भारत बर्दाश्त नहीं करेगा। जो भारत की ओर टेढ़ी आंख करके देखेगा, मिट्टी में मिला दिया जाएगा। पाकिस्तान ने पिछले 35 सालों में जम्मू कश्मीर को लहूलुहान किया है। भारत ने हमेशा कोशिश की अमन, शांति, खुशहाली, प्यार, मोहब्बत और यकजहती की, लेकिन पाकिस्तान अमन, शांति, प्यार, मोहब्बत की भाषा ही नहीं समझता है। जो विरोध का भाव रखेगा, भारतीयता को जो लज्जित करेगा, भारतीयता की हत्या करने का प्रयास करेगा, उसका डीएनए समाप्त कर दिया जाएगा। नक्शा बदला गया ना किसी देश का, पाकिस्तान इस पूरे रीजन में, दक्षिण एशिया में, तो वो कांग्रेस की सरकार थी, इंदिरा जी थी। इस तरह की बातें ना करें और मैं समझता हूं कि इस तरह की जुबान बोल करके सुधांशु जी पाकिस्तानी जो एक पूरा एस्टैब्लिशमेंट है उसको पुख्ता कर रहे हैं। वो नफरत की फसल बोना चाहते थे हमारे देश में, देश के नागरिकों ने उसको नकार दिया। सलाम करिए उनको नमन किया जाए। उन सब कश्मीरी लोगों को जिन्होंने एकजुट होके एकता का जो निशान, एकता का जो पैगाम दिया हुआ है, जो 75-80 साल में कभी देखने को नहीं मिला हमें, एक यूनाइटेड फेस जो था कश्मीर का। क्योंकि इस बार आतंकवाद से अलग धर्म पूछ के हिंदुओं को टारगेट किया गया है। పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు కఠినంగా శిక్షణ పొందినట్లు భావిస్తోంది ఎన్ఐఏ. ఇప్పటికే వారి వీడియో ఫుటేజ్ సంపాదించింది. వీరి వద్ద రహస్య ఎన్క్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. దాడి జరిగిన వేళ అక్కడ చైనాకు చెందిన ఓ శాటిలైట్ ఫోన్ ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. భారత్ 2020 గల్వాన్ దాడి అనంతరం కొన్ని చైనా మెసేజింగ్ యాప్స్ ను నిషేధించింది. వీటిలో కొన్ని పహల్గాం ఉగ్రవాదులు పాక్ లోని తమ హ్యాండిలర్స్ వాడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ యాప్స్ కు అత్యంత కఠినమైన ఎన్క్రిప్టెడ్ రక్షణ ఉంటుంది. వీటిలో సందేశాలను ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం. వీటికి తోడు మెసేజ్లను ట్రాన్స్మిట్ చేయడానికి బర్స్ట్ ట్రాన్స్మిటర్లను వాడుతుండటంతో మిల్లీ సెకండ్లలోనే సందేశం వెళ్లిపోతుంది. వీటిని గుర్తించడం కష్టతరంగా మారింది. ఇక జామింగ్ ను తప్పించుకోవడానికి వెంటనే ఫ్రీక్వెన్సీలను మార్చేశారు. ఇంత చేయాలంటే ఖచ్చితంగా దీని వెనుక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఉంటేనే సాధ్యం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే పహల్గాం దాడి చేసింది. గతంలో ఉగ్రవాదులు దాడి చేశాక ఏదో ఒక గ్రామంలోకి వెళ్లి ఆశ్రయం పొందేవారు. ఇప్పుడు స్టైల్ మార్చారు. జస్ట్ ఫుడ్ తీసుకుని వెళ్లిపోతున్నారు. స్థానికులతోనూ ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోవడం లేదు. అడవుల్లోనే ఉంటున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలేసిన M4 రైఫిల్స్ ను వీరికి సమకూరుస్తున్నారు. వీటికి టెలిస్కోపిక్ నైట్ విజన్ ఉంటాయి. సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతున్నారు. ఈ ఉగ్రవాదులకు పాక్ నుంచి 20 నుంచి 25 పాయింట్లు రాసి పంపుతున్నారు. ఆ సూచనలను ఉగ్రవాదులు పాటిస్తున్నారు. దాడి చేసిన వెంటనే తప్పించుకునేందుకు మార్గాలను ముందు ఎంచుకుంటున్నారు. మళ్లీ దాడులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశానంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ లో చికెన్ ధర కిలో 800, కిలో బియ్యం 340 రూపాయలు, పాలు లీటరు 224కి పెరిగాయి. ఆహార భద్రత లేక 1 కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలవటించే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాక్ పై భారత్ దాడి చేస్తే తిప్పికొట్టేంత సత్తా పాక్కు లేదు.